సర్వే నెంబర్లతో ఈరోజు అన్నట్టు ఆదోనిలోన ఏదైనా భూమి కొనాలన్నా కూడా చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి కారణం ఎవరు? సాయిప్రసాద్ రెడ్డి గారు కాదా? ఆయన అనుచరులు కాదా? ఈరోజు ఎక్కడ ఏ అవినీతి జరిగిందన్నా, ఏ భూమి ఆక్రమణకు గురైందన్నా, ఏ భూమి కబ్జా జరిగిందన్నా దానికి 2-3 పేర్లు మాత్రమే వినిపిస్తాయి. వాళ్ళు ఎవరు అనేది ఆదోని ప్రజలందరికీ తెలుసు. ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈరోజు ఎవరు కానీ, మొన్ననే నా దగ్గరికి 352 సర్వే నెంబర్ బాధితులు వచ్చారు. ఒక 352 సర్వే నెంబర్ బాధితులు నిజంగా అదొకటి సాల్వ్ చేస్తే చాలు, ఆదోనిలో భూ ఆక్రమణలన్నీ సాల్వ్ చేసినట్టు అని చెప్పి ఒక పెద్ద ఆయన అనడం జరిగింది. అంటే ఏంటి? మీరు అధికారంలో ఉంటే ఏదైనా చేస్తే జరుగుతుందని చెప్పి, చెల్లుబాటు అవుతుందని చెప్పి అనుకుంటున్నారా? సాయిప్రసాద్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తున్నాం, 15 సంవత్సరాలు మీరు చేసిన అవినీతిని, మీరు చేసిన అన్యాయాలను, మీరు చేసిన భూ కబ్జాలను, మీరు అంటే డైరెక్ట్ మీరు కాకపోవచ్చు కానీ మీ అనుచరులు, మీ కొడుకు హస్తం ఉందని చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి, మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు మీ కార్యకర్తలతోటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి. కానీ ఇక్కడ ఎవ్వరు భయపడే వాళ్ళు ఎవ్వరం లేము. ఇక్కడ మా కూటమి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్యే గారు వెళ్ళి సందర్శించారు. ఇంకా ఒకటే కాదు, ఇంకా ఆదోనిలో జరిగేటటువంటి అన్ని భూ ఆక్రమణలన్నీ బయటికి తీస్తాం, తోడుతాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వైసీపీ పార్టీకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఇప్పటికైనా ప్రజలను భయపెట్టే కార్యక్రమాన్ని మీరు వదులుకోండి. అప్పటిలాగా ప్రజలు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అనే పేరుతో వచ్చి 151 సీట్లు ఇచ్చారు. ఏదో యువకుడు చేస్తాడు ప్రజలకు అని చెప్పి వాళ్ళు నమ్మి మీకు 151 సీట్లు ఇస్తే, అదే ప్రజలు తిరిగి 5 సంవత్సరాలకే 11 సీట్లు ఇచ్చిన ఘనత ప్రజలది. ఈరోజు మీరు చేసే ఆక్రమణాలన్నీ కూడా మేము రుజువు చేస్తాం. అదేవిధంగా మళ్ళీ మీరు వస్తే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మళ్ళీ వైసీపీ పార్టీ వస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేస్తారు. అదేవిధంగా మరి భూ కబ్జాలకు పాటుపడతారు. చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రప అని బ్యానర్లు పెట్టే వాళ్ళు ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా ప్రజలను బతకనిస్తారా? సరే, మా పార్టీ వాళ్ళంటే పక్కన పెడదాం, ప్రజల గతి ఏంటి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి ఇలాంటి పార్టీని భూస్థాపితం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజలపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇంకొకసారి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఇంకొకసారి మా ఎమ్మెల్యేల పైన, మా కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కానీ ఏమన్నా కానీ మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిన్ననే నేను ఎస్పీ గారితో మాట్లాడాను ఈ విషయం గురించి. ఏం జరిగింది సార్, అతన్ని ఇంతవరకే అంటే ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, అతన్ని కూడా మేము తీసుకొని విచారణ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూటమి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు పెడదాం. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా, కూటమి కార్యకర్తలు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నిన్న వైసీపీ కార్యకర్త ఆదోని ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి అన్న గురించి సోషల్ మీడియాలో మాట్లాడడం, అది అన్ని ఛానల్లోన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా వైరల్ అయింది ఆ వీడియో. ఆయన మాట్లాడడం నిజంగా ప్రజలందరూ చూశారు, 5 కోట్ల ప్రజలు చూశారు. ఒక కార్యకర్త ప్రతిపక్షంలో ఉండి అలా మాట్లాడడం అనేది దేనికి సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా నేను
వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మీరు ఆ కార్యకర్త మిగతా కార్యకర్తలు కానీ భీమా కుటుంబం కోసం, భీమా ఫ్యామిలీ కోసం చావడానికైనా చంపడానికైనా రెడీ అని చెప్పి అంత బహిరంగంగా మాట్లాడడం అనేది చాలా చాలా ఖండిస్తున్నాను నేను దీన్ని. ఏ పార్టీ అయినా సరే ఇలాంటి మాట్లాడాలు మనది ప్రజాస్వామ్యం, ఇలాంటివి మాట్లాడకూడదు. ఆ నాయకులు కూడా ఆ కార్యకర్తలకి హెచ్చరికలు జారీ చేయాలి. మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం, సభ్య సమాజంలో ఉన్నామా అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆ కార్యకర్త సోషల్ మీడియాలో మాట్లాడడం, మీ వెనక ఎవరున్నారు? మోడీ ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? పవన్ గారు ఉన్నారా అని క్వశ్చన్ చేయడం జరిగింది. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు ఒక్కటే హెచ్చరిక చేస్తున్నా. మా వైపు మోడీ గారు ఉన్నారు, మా కోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా కోసం పవన్ అన్న ఉన్నారు, మా కోసం లోకేష్ అన్న ఉన్నారు, అంతిమంగా మా కోసం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఏ విధంగా మాట్లాడతారు అంటే మీ పార్టీ సిద్ధాంతమా ఇది? బెదిరింపులు, నరకడాలు, చంపడాలు, కిడ్నాప్ చేయడాలు మీ పార్టీ సిద్ధాంతమా? అంతే కదా. సాక్షాత్ సొంత బాబాయినే చంపుకున్న వాళ్ళు వీళ్ళు, చంపుకున్న పార్టీ మీ పార్టీ. ఈరోజు కన్న తల్లి చెల్లి రోడ్డును పట్టుకొని వెళ్ళినా కూడా స్పందించిన పార్టీ మీ పార్టీ. ఈరోజు కార్యకర్తలు తమ ఆస్తుల కోసం ప్రాణాలు వదిలిపెట్టిన పార్టీ మీ పార్టీ. ఒక కార్యకర్త, ఒక అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమానాశ్రయంలో ఒక 11 పేజీల లెటర్ రాసి తన జోబులో పెట్టుకొని ఆయన పైన కోడి కత్తితో ఘాటు వేస్తే దాన్ని ఒక అదునుగా తీసుకొని మీరు ఆ ఎలక్షన్లో లబ్ధి పొందలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని ప్రశ్న చేస్తున్నా. ఒక అభిమాని చేసినటువంటి దాన్ని సానుభూతి పొంది ఆ ఎలక్షన్లో మీరు లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా టైంలోన ఒక డాక్టర్ గారు సుధాకర్ గారు మాస్కులు ఇవ్వండి అని చెప్పిన అడిగిన పాపానికి ఆయన్ని మానసికంగా హింసించి క్రూరంగా అతన్ని చంపేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే వైసీపీ పార్టీని. అదేవిధంగా ఎన్నో మర్డర్లు జరిగాయి. కారు కింద మొన్ననే మేము అధికారంలోకి వస్తే ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కారు కింద పడిపోతాడని చెప్పినా కూడా కారు కింద నలుపుకుంటూ ఆయన ఎక్స్ స్పీకర్ చెప్పినట్టు జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతున్నారు అన్నట్టు కార్యకర్తల్ని చంపేసిన ఘనత మీ పార్టీదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఏంటి అసలు మీ పార్టీ ఉద్దేశం ఏంటి? మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి? ఇప్పటికీ కూడా మీరు కార్యకర్తలకి ఏం సమాధానాలు చెప్తున్నారు, ఏం సందేశం ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. రప్ప 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 అని చెప్పి ఒకతను బ్యానర్ పెడితే అదే ప్రెస్ మీట్లో ముసిమిసి నవ్వులు నవ్వుతో అదేంటి రపరప రపరప అని చెప్పి అడిగి ముసిమిసి నవ్వులు నవ్విన వ్యక్తి మీరు. ఇంకా ప్రజల కోసం ఏం చేస్తారు మీరు? మీ కార్యకర్తలను రెచ్చగొట్టేది మీరే, నాయకులే. కార్యకర్తలను రెచ్చగొట్టడం, వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళు జైలుకి వెళ్తే 3 ఏళ్ళు ఆగండి మేము వస్తామని చెప్పడం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అయినా, మా జనసేన పార్టీ అయినా, మా బీజేపీ పార్టీ అయినా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైనా మాట్లాడాలన్నా కూడా
మేము సంవయనంగా పాటించి అది ఎంతవరకు నిజమని తెలుసుకొని మేము ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం, బాధ్యతాయుతమైన ప్రజా క్షేత్రంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడడం కరెక్ట్గా ఉండాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి దానికంటే ఎక్కువగా మేము ఏమి మాట్లాడలేము. కానీ అదే మీరు ఈరోజు మీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఆయన అంటాడు బీమా ఫ్యామిలీ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. రే బాబు, ఫస్ట్ నీ బతుకేందో చూసుకో అని చెప్తున్నాం. నువ్వు బాగా బతుకో అని చెప్తున్నాం. నీకేదైనా కావాలంటే మమ్మల్ని అడుగు, మా గవర్నమెంట్ ఉంది, మీకు సహాయం చేస్తామని చెప్తున్నాం. ఈరోజు ఇదే కర్నూలు పార్లమెంట్లోన ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సాక్షాత్ ఇదే బాలనాగరెడ్డి అన్న అయితేనేమి, ఇదే సాయిప్రసాద్ రెడ్డి అన్న అయితేనేమి 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా ఏం చేశారు మీకోసం అని అది ప్రశ్నించండి. అంతేగాని వాళ్ళ కోసం చనిపోతాము అని చెప్పి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను కార్యకర్తలకి హెచ్చరిక జారీ చేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా అనుకోండి, మీరు మీ పార్టీ అంటే ఏంటో తెలుసుకోండి. మొన్ననే అనంతపురంలోన 100 కోట్ల ఆస్తి కోసం సొంత కార్యకర్తనే చంపుకున్న ఘనత మీ పార్టీది అని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నాను. అదే ఎమ్మెల్సీ తీసుకోండి, అనంతబాబు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినా కూడా ఆ పార్టీ కనీసం మాట్లాడలేదు. అదే కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడినా కూడా ఆ పార్టీ వెనకేసుకొచ్చింది తప్పితే వాళ్ళకి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ క్రమశిక్షణ అనేది నేర్పించలేదు మీ పార్టీ. అదే మా పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు భారతమ్మను ఒక మాట అన్నాడని చెప్పి మా కార్యకర్తను ఇమ్మీడియట్గా జైల్లోకి పెట్టించిన ఘనత మా పార్టీది. ఇది మాకు మీకు ఉన్నటువంటి తేడా. ఇప్పటికైనా తెలుసుకోండి. ఈరోజు డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు? ఎందుకు మీకు అంత భయం అంటే మీరు అవినీతి చేశారని ఒప్పుకుంటున్నారు, మీరు అక్రమాలకు పాల్పడ్డారని ఒప్పుకుంటున్నారు, మీరు అన్యాయాలు చేశారని ఒప్పుకుంటున్నారు. ఆయన మొన్న జగనన్న కాలనీకి వెళ్ళి జగనన్న కాలనీలో జరిగినటువంటి అవినీతిని గురించి ప్రశ్నించినందుక ఆయన పైన ఈరోజు ఇంత మాట్లాడడం. కానీ దేనికి భయపడం. ఈరోజు మా బీసీ ఎమ్మెల్యే పార్థసారథి అన్న చేసింది ఇది 100% ఆయన కోసం చేశారు కాబట్టి మీరు ఆయన బెదిరిస్తారు. కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి బీసీలందరూ ఆయన వెనుక నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు నిజంగా అవినీతి చేయకపోతే, జగనన్న కాలంలో అక్రమాలకు పాల్పడకపోతే మీరు నిరూపించుకోండి. మేము ఆ రోజే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, ఇక్కడనే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, జగనన్న కాలంలో అవినీతి జరిగింది, ఖచ్చితంగా విచారణ చేయిస్తామని చెప్పాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ జగనన్న కాలంలో అవినీతి జరిగిందో వాటన్నిటిని తీసుకొని ప్రభుత్వం ఈరోజు విచారణ చేయిస్తుంది. మీరు నిజంగా తప్పు చేయకపోతే విచారణకు సిద్ధం కండి. విచారణలో అన్ని నిజాలు బయటకు పడతాయి కదా. ఎందుకు మీకు అంత ఉలుకు? సాయిప్రసాద్ రెడ్డి గారు మీ కొడుకు పేరు వచ్చింది, అదేవిధంగా కేతిరెడ్డి ధర్మపురెడ్డి పేరు వచ్చింది. మీరు తప్పు చేశారు కాబట్టి మీ పేరు వచ్చింది. తప్పు చేయకపోతే ఎంతమంది ఉన్నారు? 175 మంది ఎమ్మెల్యేలోనా మీ అబ్బాయి పేరే రావడం అంటే ఏంటి? ప్రజలు కూడా, ఆదోని ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు జగనన్న కాలంలోన ఎంత తవ్వితే అంత అన్యాయం జరిగింది, అంత అక్రమాలు జరిగినాయి, అంత అవినీతి జరిగింది. కానీ వదిలిపెట్టం. ఖచ్చితంగా ప్రతిదీ, ప్రతి అంగుళము మేము చేస్తాం, ప్రజలకు పెడతాం. మేము ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయమే చేస్తాం. ఈరోజు ఎన్నో భూగౌతాలు వచ్చాయి. నిన్నటి రోజున మన ఆదోని శాసన సభ్యులు పివి పార్థసారథికి వీడియో ద్వారా, సోషల్ మీడియా ద్వారా బెదిరించడం జరిగింది. మీరు మన మాజీ ఎమ్మెల్యే
సాయిరెడ్డికి జోలికి వస్తారా? మీరు నిన్న జగనన్న కాలనీలో మొన్న సాయిరెడ్డి గారు జగనన్న కాలనీలో ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడైనా పోవచ్చు, ఎవరన్నా ఎంకరేజ్ చేయొచ్చు. జగనన్న కాలనీలో ఎక్కడ ఎన్ని ఇల్లు కట్టినారు, ఎట్లా జరిగిన ఇల్లు స్పందించకపోతే కొన్ని అని చూసాం. ఇల్లు చాలా ఏమి లేదు, జగనన్న కాలనీ ఒక పేరుకి జగనన్న కాలనీ పెట్టారు, ఇల్లు కట్టించారు కాబట్టి ఆ ఇల్లు ఉండే పరిస్థితి ఎవరు లేరు, ఇంతవరకు ఎవరు లేదు. ఉన్నారు ఎవరున్నా లేదు కదా, లేదు ఇంతవరకు ఉండలేదు. ఆయన కొంత ఇట్లా ఉంటే ఎట్లా ఉంటారని చూపించాడు. చూపిస్తే తప్ప అదేమన్నా నువ్వు మా రెడ్డి జోలికి వస్తావా ఖబర్దార్ అది చాలా ఏళ్ళగా మాట్లాడినాడు ఒక వైసీపీ కార్యకర్త వీరేష్ అంటారు. వీరేష్ ఈరోజు మీరు ఆలోచించండి, రాష్ట్ర లెవెల్లో ఇప్పుడు అధికారం వచ్చి 2 ఏళ్ళు ఆయన తెలుగుదేశం 5 ఏళ్ళు చిత్రంగా దౌర్జన్యం చేశారు, కబ్జా చేశారు, అన్నీ చేశారు. వీళ్ళంతా మొత్తం ఏం చేయరు. కొంతమందిని వేసి కూడా ఆశలు వేసుకున్నారు. ఇట్లా చేసి ఇప్పుడు అధికారం వచ్చి 2 ఏళ్ళకు మా ప్రభుత్వం కూడా మనం బెదిరిస్తారు. నరేంద్ర మోడీ కాపాడుతున్నాడా, నిన్నే చంద్రబాబు కాపాడుతాడా, పవన్ కళ్యాణ్ కాపాడు ఇక సోషల్ మీడియా ఇచ్చారు అంటే అంత ధైర్యమా మీది? ఒక పార్టీ మీదేమన్నా మీదేమన్నా ఒక పార్టీ కార్యకర్త మాట్లాడే మాటలు ఇవి. వైసీపీని తీసి కొడలి పార్టీని పెట్టండి చాలు, ఇంకా కొడలి పార్టీని పెట్టండి. కొడలి వైసీపీ వద్దు, వైఎస్ఆర్ ఆ పార్టీ పేరు వద్దు, కొడలి పార్టీ పెట్టండి. గుర్తు కూడా కొడలి గుర్తు పెట్టండి. ఎందుకంటే మీరు నరికేది చంపేది ఈజీ అయిపోయినది వైసీపీ వాళ్ళకి. నిన్న మొన్న వివేకానంద రెడ్డి ఆయన సాక్షి చెప్తాడని, ఆయన పరంగా చెప్తాడని మొన్న ఒక దర్శకుడు ఆయన మీ కార్యకర్తని మీరే చెప్పుకుంటారు. ఆయన ఉన్న సాక్ష్య ఆధారాలు లేకుండా చేశారు. సొంత చిన్న ఆయన్నే ఆ రోజు గొడిలేడుతో నరికి ఆయన చంద్రబాబు సార్ మీద వేసకపోయారు మీరు ఆ రోజు. ఇంకా ఇదే పద్ధతి పోతే ఈ రాష్ట్రంలో ఎట్లా ఉండాలని మేము చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు వినాలా, అధికారం ఉంటే మీరు చెప్పండి ఉండాలా, అధికారం లేనప్పుడు మీరు చెప్పండి ఉండాలా. అదేవిధంగా పరిటాల రవిని చెప్పింది మీరే ఆ రోజు. ఆయన కార్యకర్త ఆయన సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తారు మీరు. ఆయన సాక్షి వచ్చేసరికి ఒక్క సాక్షి లేడు, వాళ్ళు మీరే చంపారు. ఒక వైసీపీలో ఏమన్నా నరికేది తీసుకునే ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారు మిమ్మల్ని. అంటే ఒక టీం ఉంది, చంపేది మీరే, సాక్షులు రాసేది మీరే, సాక్షులు చంపేది మీరే. ఆలోచించండి. ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఈరోజు రాష్ట్రం విడిపోయినాక ఎంత నష్టం జరుగుతుంది ఈ రాష్ట్రానికి, దాని గురించి ఆలోచించేయండి. మీకు రాష్ట్ర ప్రజల సమస్యలు అవసరం లేదా? మీకు రోజు ఒకటి హత్య చేసేది, బెదిరించేది. ఈ బెదిరించి అవసరమా? ఇది నిన్న బెదిరించి అవసరమా? పార్థసారథి ఏమన్నా నోరు చేరినాడా, బెదిరించాడా అనేం? సాయిరెడ్డి ఫ్యామిలీ మొత్తం అవినీతి కలబడింది 5 ఏళ్ళు. దాన్ని బయట తీస్తా, దాని ప్రభుత్వ పరంగా పోయి ఆయన్ని డబ్బులు కట్టిస్తా అని చెప్పాడు అంతే. అతను ఏమి వేరే నోరు జారలేదు. అట్లా వాడు ఇట్లా వాడు నరుకుతా నిన్న జరుగుతా అనలేదు. అతను ఎక్కడ లేదు. ఆయన ఎక్కడ పోతే కూడా ఆయన నిదానికి ప్రభుత్వ పరంగా ఒక విధంగా మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడండి, చూపించుకోండి. మీరు ఇప్పుడు సాయిరెడ్డి ఇప్పుడు పార్థసారథి పోయి ఎంక్వైరీ చేశాడు, మీరు చూపించుకోండి. ఇది కాదు కరెక్ట్ అని చూపించుకోండి, సంతోషం కదా. ఈరోజు 5,000 మంది జనాభా, 5,000 ఇల్లు అంట కదా, అడ 5,000 ఏమో, 5,000 ఇల్లు కట్టుతుంటే 1 కాదు 2 కాదు 3 కాదు, ఎంతో కష్టపడి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడితే దాన్ని నిర్వహంగా చేశారు. ఎక్కడ ఒక ఫ్యామిలీ ఉందా మీకు కట్టిన ఇల్లు? ఫ్యామిలీ ఉన్నారా? ఆదోలో కూడా మాధవ్ క్లాసిక్ ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు, సాయిరెడ్డి ఎమ్మెల్యే, ఆ రోజు ఫస్ట్ ఎమ్మెల్యే, ఆ రోజు మెయిన్ రోడ్లు కట్టేశారు. ఈరోజు ఇళ్ళు లేవు, స్థలంతా బిల్లు బీడుపడింది. అది ఇదేనా మీ పద్ధతి? నా డెవలప్ చేస్తా, బైపాస్ చేస్తా, హాస్పిటల్ చేస్తా, ఇవనే మీరు ఆలోచించండి. కట్టామా టెడ్కో ఇల్లు చూడండి, ఈరోజు టెడ్కో చూడండి, ఎక్కడన్నా ఒక్క ముక్క పోయిందని చూడండి. పోయి అది చంద్రబాబు విజన్ అంటే. నేర్చుకోండి, చంద్రబాబు నేర్చుకోండి. మీ ఇష్టాసానంగా చేసి తప్పు చేసే మీరే, మరి బుద్ధివంతంగా ప్రశ్న ముందు వచ్చి ఇచ్చేది మీరనే. మీరు ఎవరన్నా ఇస్తే నమ్ముతారా?
మన సార్ చూపించాడు, భూమి చూపించాడు, ఆయన పది ఆయన చేస్తున్నాడు. దాంట్లో ఉండేదంతా వైసీపీ కార్యకర్తలే. బండల పాత్ర కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఎవరు ఆస్తి పట్టుకున్నారు? మీ ఆస్తి, మీ తాత సంపన్న ఆస్తి అవి, మీ అప్ప సంపాదించిన ఆస్తి అవి. ఆ ఆస్తి ప్రభుత్వం ఆస్తి ఎవరిని మీరు తీసుకొని కాంపౌండ్ కట్టారు? ప్రభుత్వం ఆస్తి ఉంటే పేద ప్రజలకి సాగు భూమి అయితే ఎకరా 2 ఎకరాలు ఇవ్వాలా, అనుభవ భూమి అయితే ప్లాట్ అయితే 2 సెంట్స్ 3 సెంట్స్ ఇవ్వాలా. అది పోయి మీ కార్యకర్త 2 ఎకరాలు 3 ఎకరాలు జంతులు చేయండి. తప్ప ఆయన చెప్పింది కరెక్ట్ ఉంది కదా, ప్రూఫ్ చేసుకోండి కాదని. ఈ భూమి మాది, ఈ భూమి నా తాత సంపాదించిన ఆస్తి, నేను కొన్ని ఆస్తి ప్రూఫ్ చేసుకోండి. ఎందుకు మంట? ఉన్న మాట్లాడితే మంట మీకు. తప్పది. బెదిరించేది మానుకోండి. మీ బెదిరిస్తే వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి ఎవరు లేరు. మీ కార్యకర్తలు చెప్పండి. ఫస్ట్ కార్యకర్తలు ఈ విధంగా మాట్లాడితే సరిపోదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అనుకుంటే మీరు ఎక్కడ ఉండరు. ఈ రాష్ట్రంలో దేశంలో ఉండరు మీరు. అది చూసుకోండి ఫస్ట్. మొన్న మా ఆధ్వర్యంలో పోయినసారి మీ ఆటో డ్రైవర్ రోడ్డు బాగాలంటే వాళ్ళని పిలిపించి ఇంట్లో తొందిరు. జనసేన నాయకుడు మహేష్ ఇంటికి వచ్చి తొందిస్తుంది. ఇదేనా మీది? తొన్నది నరికేది కబ్జా చేసేది. అరే మరి నేను చెప్పండి, మేము ఏం తెలియదు. మా పెద్ద ఫ్యామిలీ, మేము డబ్బులో పుట్టాము, డబ్బులతో పెరుగుతున్నాం. మేము అంత డబ్బుతో పుట్టేవాళ్ళు అయితే ఈరోజు ఆదోళన ఎందుకు వచ్చేది సమస్య? ఎందుకు వచ్చేది? ఈ ఆదోళన ఎవరన్నా భూమి కొల్లాలంటే భయస్తున్నారు అవుతున్నారు. ఆదోళనలు ఎవరన్నా సైడ్ తీసుకోవాలంటే అంత భయస్తున్నారు. అది సృష్టించి ఎక్కడి నుంచి వచ్చేది? అది చూడండి ఫస్ట్. చేసి మరి కార్యకర్తలు బెదిరిస్తారా? మీరు ఇట్లా జరిగితే రాబోయే రోజుల్లో జనం తిరుగుబడతారు. మీ ఇంటికి వస్తారు, కార్యకర్త ఇంటికి వస్తారు. ప్రజలు తిక్కోవాలి కాదు. నీవు అధికారం ఉంటే మంచి చేయి, ఒప్పుకుంటారు. వాళ్ళకి సాయం చేయి, ఒప్పుకుంటారు. నీవు కబ్జా చేస్తారు, అది చేసి మరి ఇప్పుడు మాట్లాడతామంటే ఈ ప్రభుత్వం నువ్వు ఉండే పరిస్థితి లేదు. అది దటి చంద్రబాబు నాయుడు ఉండేదాడా, లోకేష్ సార్ ఉండేదాడా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడన్నా ఏమన్నా మీరు చేసి ఉండొచ్చు. లోకేష్ తెలివనోడు, మీ భవిష్యత్తు పెడతాడు. ఇంకా కొంత టైం పెడతాడు. ఇంకా మీలాగా లోపలేనంటే ఎప్పుడు వేస్తున్నారు మిమ్మల్ని. పద్ధతి ప్రకారం పోతున్నారు వాళ్ళు. ఎవరు తప్పు చేస్తే ప్రభుత్వం వాళ్ళు నిదానంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని విడిచిపెట్టారు అంతే. అమ్మాయికి పని తప్పు చేయని మా సార్ని లోపేసి మీరు సర్వనాశనం చేసుకున్నారు. అహంకారం 170 అందరికి ఇంటికి వచ్చి లీవ్ చేసిన మీకు చేస్తారు ఓట్లు. మీరు చేసిన దండికి ముందు లాస్ట్ 175 పోయి లాస్ట్ 11 ఇస్తే కూడా మీకు సిగ్గు శరం రాలేదంటే మనం ఏం చేయలేము. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ వస్తే మీకు అది కూడా రావు అనుకుంటవచ్చు మీరు. తెలుగుదేశంలో అది వచ్చింది ఏం లేదు. చంద్రబాబు సార్ మాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టేది లేదు. ఆ రోజు నీవు వార్నింగ్ ఇచ్చావా? నువ్వు మీ నాయకుడు ఇచ్చాడా, మీరు ఇచ్చారా? మా సార్ గట్టి నిలబడి ఉన్నారు. ఎవడన్నా కానీ గట్టి ధైర్యంతో ఎవరు తప్పు చేస్తే వాడిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాడు. మీరు ఆలోచించండి. ఆదోని ప్రాంతం ప్రశాంత ప్రాంతం. ఈ ఆదోని అంటే అందరూ లైక్ చేసేవాళ్ళు. ఈరోజు మీరు వచ్చి ఈ ఆదోని గొప్పబెట్టి ఈ నియోజకవర్గాన్ని ప్రజలను భయభ్రాంతం చేసి లాస్ట్కి మొత్తం మా ప్రభుత్వంలో ఇట్లా బెదిరింపులు. బయట ఎందుకు బెదిరిస్తారు? బయట రండి, చూపేయండి. మీది ఇది తప్పు కాదని చూపేయండి. మేము కూడా వస్తాం. ఏంట చేసి బెదిరి ఆగే పరిస్థితి లేదు. ఈ ఆదోన్లో ఎమ్మెల్యే ఇంకా ఎక్కువ శాతం తిరుగుతారు. మీ 3 ఏళ్ళలో ఇంకా మీరు ఏమేం చేశారు అవన్నీ బయట తీస్తారు. మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. మీ బెదిరింపుకి ఆపేవాళ్ళు ఎవరు లేరు. మేము కూడా టైం వస్తే పార్సార్ పిలిస్తే మేము తెలుగుదేశం పార్టీ కూడా అంటూ ఉంటుంది ప్రజల కోసం. మమ్మల్ని ఆయన పిల్లలు సుట్టుపోయినా సంతోషం. ఇప్పటి నుంచి ఆయన పిలిస్తే ఆయన వెంట తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు.